సెప్టెంబర్ 8, 2025 ఇంటర్నెట్లో ఒక డే కేర్ సెంటర్కి సంబంధించిన సెక్యూరిటీ ఫుటేజ్ అప్లోడ్ అయింది. ఆ ఫుటేజ్ని ఆ డే కేర్ సెంటర్ ఓనర్ అప్లోడ్ చేశారు. ఈ డే కేర్ సెంటర్ ని ఒక మిడిల్ ఏజ్డ్ మహిళ అలాగే ఆమె కూతురు వాళ్ళ సొంత ఇంట్లోనే రన్ చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని జాబ్ కి వెళ్లే ముందు డ్రాప్ చేశారు. జాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఒక రోజు ఆ డే కేర్ సెంటర్ లో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది అండ్ అది అక్కడ ఉన్న సెక్యూరిటీ కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది. ఈ వీడియోలో ఆ డే కేర్ సెంటర్ లో ఆడుకుంటున్న ఒక పిల్లోడు సడన్ గా దేన్నో చూసి భయపడిపోయాడు అండ్ గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఆ పిల్లాన్ని చూస్తే ఏదో చాలా స్కేరీ థింగ్ ని చూసినట్టుగా అనిపిస్తుంది. తర్వాత సెక్యూరిటీ ఫుటేజ్ ని చూస్తే అర్థమవుతుంది అసలు ఆ పిల్లాడు అంతలో ఎందుకు భయపడ్డాడు. సెక్యూరిటీ ఫుటేజ్ ని జాగ్రత్తగా చూడండి. Were you in there? Were you in there? No. He knocked us over. He knocked us over. Maybe it was just air. ఆ డే కేర్ సెంటర్ ఓనర్ ఆ రూమ్ ని చెక్ చేయడానికి వెళ్తారు. అప్పుడే కార్నర్ లో ఉన్న ప్లే హౌస్ ఎవరు టచ్ చేయకుండానే తానంతట తానే టిల్ట్ అయ్యి కింద పడిపోతుంది. కెమెరాలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ప్లే హౌస్ దగ్గర ఎవ్వరూ లేరు, కానీ అది దానంతట అదే టిల్ట్ అయ్యి కింద పడిపోతుంది. పెద్ద శబ్దం కూడా వస్తుంది. ఆ పిల్లోడు గట్టిగా భయం తరుస్తున్న కొన్ని సెకండ్స్ తర్వాత ఇది జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఆ ఓనర్ ని చాలా కన్ఫ్యూజ్ చేసింది అని చాలా భయపెట్టింది. బికాజ్ ఇది ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ తర్వాత వాళ్ళ సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసినప్పుడు వాళ్ళకు పెద్ద షాక్ తగిలింది. ఈ రీజన్ వల్లనే ఆ ఓనర్ క్లిప్ మొత్తం ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. అంటే అందరూ చూడగలిగేలా వాళ్ళ డే కేర్ సెంటర్ లో ఎలాంటి అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్ జరిగిందో అని. కానీ నెక్స్ట్ ఏం జరిగిందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీడియో ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది వీడియో బ్యాక్గ్రౌండ్ లో ఒక స్ట్రేంజ్ థింగ్ ని నోటీస్ చేశారు. అది మనం అందరం కూడా మిస్ చేసాం. బట్ చాలా మంది ఆ స్కేరీ థింగ్ ని బ్యాక్గ్రౌండ్ లో నోటీస్ చేసి పాయింట్అవుట్ చేశారు. వీడియో బ్యాక్గ్రౌండ్ ని కేర్ఫుల్ గా చూస్తే అక్కడ ఉన్న గది తలుపు పైభాగం పక్కన ఒక పెయిర్ ఆఫ్ హ్యాండ్స్ చూడొచ్చు. అక్కడ 2 చేతులు తలుపు పైభాగంలో ఉన్నాయి. వీడియోను కొంచెం ముందుకు ప్లే చేయగానే ఆ చేతులు వాటంతట అవే లోపలికి కదలడం స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే అవి తలకిందులుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. పైకప్పు నుంచి ఏదో విచిత్రమైన వివరించలేని వస్తువు తలకిందులుగా వేలాడుతూ ఆ తలుపుని పట్టుకుని ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ పిల్లాడు రూమ్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, అదే టైంలో ఆ హ్యాండ్స్ మూవ్ అవ్వడం మనకి కనిపిస్తుంది. అవి రూమ్ లోపలికి వెళ్ళిపోయాయి. కెమెరాకి కనిపించకుండా దాక్కుంటాయి. చూస్తుంటే అబ్బాయి అక్కడ ఏదో భయంకరమైన దాన్ని చూసి రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇంటర్నెట్ లో అందరూ చాలా క్యూరియస్ అయ్యారు. ఆ రూమ్ గురించి, ఆ డోర్ గురించి, ముఖ్యంగా చేతుల గురించి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. క్వశ్చన్స్ ఎక్కువ అయ్యాక ఆ ఓనర్ డాటర్ ఇంకో వీడియో చేసింది, ఒక అప్డేట్ వీడియో. దాంట్లో ఆ రూమ్ ని చాలా డీటెయిల్ గా చూపించింది. I wanted to quickly show you exactly what it was that was scaring the little kid that my mom was watching. So pretty much the house, and obviously it's pretty hefty, so it really doesn't make any sense that it would just fall on its own like that. And this is the room. The crazy thing about this is that there was like markings at the top of the entranceway of like the doorway, and I guess
in the video, you can see hands gripping onto the doorway. I don't really know what to make of that. I thought at first that it was like bugs or something like that, but it looked almost like two hands like gripping on the top, like leading into this room, just like. But the main thing and the reason that the little boy was screaming is actually in here. We have this covered up for a reason. Apparently, the little boy told my mom that he saw a face in these mirrors. We already found someone who's gonna take it over again. ఆ రూమ్ లోపల ఒక స్మాల్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఆ ఓనర్ డాటర్ చెప్పింది ఏంటంటే ఆ రోజు ఆ పిల్లోడిని ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమైంది అని అడిగినప్పుడు తను ఆ డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో ఒక చాలా క్రీపీ ఫేస్ రిఫ్లెక్షన్ చూశాడని, దానివల్ల అతను చాలా భయపడ్డానని చెప్పాడు. అందుకే ఆ డ్రెస్సింగ్ టేబుల్ పై ఒక బెడ్షీట్ లాంటిది కప్పేశారు. అంతేకాకుండా పిల్లల్ని ఎవరిని ఆ రూమ్ లోకి అలౌ చేయలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక రోజు రాత్రి చైల్డ్ కేర్ సెంటర్ ని క్లోజ్ చేశారు. బట్ అక్కడున్న సెక్యూరిటీ కెమెరాలో ఓనర్ కూతురు మళ్ళీ ఒక స్ట్రేంజ్ థింగ్ ని నోటీస్ చేసింది. అక్కడున్న చైల్డ్ సేఫ్టీ డోర్ దానంతట అదే మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. That's fucking creepy. Do it again. Like, yeah, okay. Do it again. I'll wait. Do it again. Open the gate. ఆమె ఆ అన్నోన్ ఎంటిటీతో డైరెక్ట్ గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. డోర్ ఓపెన్ చేయమని చెప్తుంది. ఆమె ఇలా చేస్తున్నప్పుడు ఆ గదిలో చాలా విచిత్రమైన విషయం జరుగుతుంది. వాళ్ళు ఆ బెడ్షీట్ తో కవర్ చేసిన అదే మిర్రర్ దగ్గర ఆ బెడ్షీట్ లోపల దానంతట అదే మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది కాక దాని లోపల ఏమీ లేదు. కొద్దిసేపటి తర్వాత అక్కడ నిజంగానే అలాంటి కదలిక కనిపిస్తుంది. చూస్తుంటే బెడ్షీట్ లోపల నుంచి ఒక చెయ్యి బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రాత్రి తర్వాత ఆ ఎంటైర్ రూమ్ ని కంప్లీట్ గా సీల్ చేసేశారు. అక్కడ ఇంకా ఏ పిల్లాడికి కూడా అనుమతి లేదు, ఇంకా వేరే వ్యక్తులకు కూడా అనుమతి లేదు. ఆ గదిని పూర్తిగా మూసేశారు. నిజం చెప్పాలంటే ఓనర్ ఈ కేసుని ఫేక్ చేస్తున్నారని లేదా ఈ కేసు పై ఏదో రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారని అనిపించడం లేదు. వాళ్ళు అక్కడ ఈ దెయ్యం వీడియోలు, ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తే వాళ్ళ మొత్తం బిజినెస్ మూతపడిపోతుంది. ఇంకా ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆ చైల్డ్ కేర్ సెంటర్ లో వదిలిపెట్టరు. ఎందుకంటే ఇది పిల్లల సేఫ్టీకి సంబంధించింది. అక్కడ నిజంగానే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ భారీ ప్లే హౌస్ అక్కడ పడిపోవడం, అదే సమయంలో ఇలాంటి విషయాలు పిల్లలకు నిజంగానే ట్రామాని ఇవ్వగలవు. ఎగ్జాంపుల్, ఆ పిల్లాడు భయపడ్డాడు కదా, ఆ పిల్లాడికి జీవితాంతం అదొక ట్రామాలా మిగిలిపోతుంది. కాబట్టి ఆ చైల్డ్ కేర్ సెంటర్ లో ఏదో భయంకరమైన విషయం ఉందని నేను నిజంగా నమ్ముతున్నాను. ఈ వీడియోలో ఇది మొదటి కేసు. ఈ వీడియోలో ఇంకా మనం 4 కేసులు చూడబోతున్నాం. ప్రతి కేసు నెమ్మదిగా ఇంకా ఎక్కువ భయంకరంగా మారబోతుంది. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కంటిన్యూ చేసే ముందు ఒక డార్క్ రూమ్ లోకి వెళ్ళి లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సైలెంట్ గా వీడియోని ఫోకస్ చేస్తూ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూద్దాం ఈ ఛాలెంజ్ ని ఎంతమంది కంప్లీట్ చేయగలరో. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళు వీడియో అయిపోయాక కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ కామెంట్ ని తప్పకుండా లైక్ చేస్తాను. ఈ రోజు మన నెక్స్ట్ కేసులో అమెరికాలో ఉన్న నర్సింగ్ హోమ్ గురించి మాట్లాడకపోతున్నాం.
ఆ నర్సింగ్ హోమ్ లో చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉండేవాళ్ళు. నేను పర్టికులర్ గా ఈ నర్సింగ్ హోమ్ గురించి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఈ నర్సింగ్ హోమ్ లో చాలా స్టోరేజ్ రూమ్స్ ఉన్నాయి. ఈ నర్సింగ్ హోమ్ లో ఒక చాలా స్ట్రేంజ్ రూమ్ ఉండేది, రూమ్ నంబర్ 112. ఆ రూమ్ ని అక్కడున్న రెసిడెంట్స్ ఇంకా స్టాఫ్ డెత్ రూమ్ అని పిలిచేవారు. దీని వెనుక రీజన్ ఏంటంటే ఆ రూమ్ లో ఎవరినైనా సీనియర్ సిటిజన్ ని ఉంచితే వాళ్ళ ఆరోగ్యం చాలా త్వరగా క్షీణించేది, ఆ తర్వాత వాళ్ళ మరణం జరిగేది. మొదట్లో అందరికీ కూడా ఇది ఒక కోఇన్సిడెన్స్ లా అనిపించింది, కానీ ఇది రిపీటెడ్ గా జరగడం స్టార్ట్ అయ్యాక ఆ గదిలో ఏదో విచిత్రమైనది ఉందని అందరికీ అర్థమైంది. అలా 2019లో ఒక రోజు ఒక వృద్ధ మహిళ ఆ డెత్ రూమ్ ని క్లీన్ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె చర్చికి చెందింది కాబట్టి ఆమెకు ఆశీర్వాదాలు, ప్రార్థనలు తెలుసు. అందుకే ఆమె ఆ రూమ్ ని శుద్ధి చేసి దాంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపాలని నిర్ణయించుకుంది. అలాగే ఆమె అక్కడున్న ఒక నర్స్ ని అడిగింది. ఆమె ఆ రూమ్ ని శుద్ధి చేస్తున్నప్పుడు ఆమెను ఒక వీడియో తీయమని అడిగింది. అలా తీసే ఆ వీడియోను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకుంటానని చెప్పింది. ఆ నర్స్ కూడా ఆమెకి ఓకే చెప్పింది. తన ఫోన్ తీసే మొత్తం సంఘటనని రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళు ఒక నార్మల్ క్లీనింగ్ వీడియో ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఏముంటుంది, మహా అయితే రూమ్ లోకి వెళ్ళి రూమ్ ని క్లీన్ చేస్తారు, తర్వాత ప్రేయర్స్ చేసి వీడియోని రికార్డ్ చేసుకుని వచ్చేద్దామని అనుకున్నారు. బట్ ఆ వీడియోలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకటి జరిగింది. దాన్ని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ నర్స్ చెప్పింది ఏంటంటే ఎవరైనా ఆమెని నువ్వు దెయ్యాలు నమ్ముతావా అని అడిగితే వాళ్ళకి ఈ వీడియో చూపిస్తానని చెప్పింది. Heavenly Father, I ask for your divine presence to fill this space. May your light shine brightly through every room, cleansing this home of any negativity, fear, or unrest. Let peace dwell in every corner and love be the foundation of every wall. Bless this home with your protection, surrounding it with your angels and shielding it from harm and evil. May every door be a passage to your grace and every window open to your blessings. In Jesus' name. May every door be a passage to your grace and every window open to your blessings. ఆ ఓల్డ్ లేడీ చేతిలో ఒక రోజరీ ఉంది, అంటే క్రాస్ అయిన ఉన్న ఒక చైన్. దాన్ని చేతిలో పట్టుకుని ఆ రూమ్ లో బ్లెస్సింగ్ ఇస్తూ ప్రేయర్ చేస్తుంది. ఆ వీడియోలో ఒక పాయింట్ దగ్గర రోజరీ దానంతటదే గాల్లోకి లేచినట్టుగా కనిపిస్తుంది, అంటే ఏదో ఒక ఈవిల్ ఎంటిటీ దాన్ని పైకి లాగినట్టుగా. మీరు ఆమె చేతిని కేర్ఫుల్ గా చూడండి. ఆమె హ్యాండ్ ని మూవ్ చేయడం లేదు, బట్ ఆ రోజరీ మాత్రం దానంతటదే గాల్లోకి తేలడం స్టార్ట్ అవుతుంది. అయితే ఆ డెత్ రూమ్ చుట్టూ జరిగిన విచిత్రమైన విషయం ఇది ఒక్కటే కాదు. ఆ నర్సింగ్ హోమ్ లో ఆ డెత్ రూమ్ చుట్టూ ఇంకా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఒక రోజు ఆ నర్సింగ్ హోమ్ లో ఒక థెరపీ డాగ్ సహాయంతో గ్రూప్ థెరపీ సెషన్ జరుగుతుంది. అక్కడ వృద్ధులందరూ ఒక సర్కిల్లో కూర్చున్నారు. ఒక శిక్షణ పొందిన థెరపీ డాగ్ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంది. కానీ అకస్మాత్తుగా సాధారణంగా ఏ శిక్షణ పొందిన కుక్క చేయని పని ఆ థెరపీ డాగ్ చేసింది. ఎందుకో తెలీదు ఆ కుక్క తన ట్రైనర్ని అలాగే గ్రూప్ని వదిలి వేరే రూట్లో నడవడం స్టార్ట్ చేసింది. దాన్ని వెంబడించిన తర్వాత తెలిసింది అది వెళ్ళింది వేరే ఎక్కడికో కాదు, అదే 112 నంబర్ గదికి. అక్కడ నిల్చున్న తర్వాత ఆ కుక్క చాలా భయపడినట్టుగా ప్రవర్తిస్తుంది. ఆ గది లోపలికి నిరంతరం చూస్తూనే ఉండిపోయింది. ఆ గదిని స్టేర్ చేస్తూ ఒక రకంగా అరవడం స్టార్ట్ చేసింది, గది లోపల ఉన్న ఏదో వస్తువును చూసి భయపడుతున్నట్టుగా. ఆ కుక్క ప్రవర్తన పూర్తిగా భయంకరంగా ఉంది. కానీ అదే సమయంలో ఇది యాదృచ్ఛికం కాదు, ఎందుకంటే అది నేరుగా డెత్ రూమ్ బయటకు వెళ్ళి అక్కడ అలా ప్రవర్తించింది. ఈ కారణాల వల్ల అక్కడ ఉండే వాళ్ళు ఇంకా అక్కడ ఉండే స్టాఫ్ కూడా ఇది ఒక హాంటెడ్ రూమ్ అని డిసైడ్ అయిపోయారు. అంతేకాదు ఇంకా కొన్ని విచిత్రమైన విషయాలు కూడా అదే గది చుట్టూ జరుగుతాయి. వాటిలో కొన్ని సంఘటనలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. Did you just get that on camera? No. Stop. I don't.
No, I'm not playing with you anymore. I don't like this. No, I don't like this. I don't like this. I don't like this. సెక్యూరిటీ కెమెరాలో కనిపిస్తుంది గది బయట ఉన్న లైట్ దానంతట అదే ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. కానీ తర్వాత అప్పటికే తెరిచి ఉన్న గది తలుపులు చాలా స్వల్పంగా కదిలి దానంతట అదే మూసుకుంటుంది. ఆ సమయంలో గది లోపల ఎవ్వరు లేరు. గది పూర్తిగా ఖాళీగా ఉంది. ఈ అన్ని థింగ్స్ ఆ రూమ్ చుట్టూ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అక్కడ ఏదో పారానార్మల్ ప్రెసెన్స్ ఉంది, అది ఆ రూమ్ ని హంట్ చేస్తుందని నమ్ముతున్నారు. రూమ్ హిస్టరీ గుర్తుంటే అదే రూమ్ లో చాలా మంది సీనియర్ సిటిజన్స్ కూడా చనిపోయారు. మరి అన్ని ఆధారాలు చూసిన తర్వాత వాళ్ళ మరణాల వెనుక ఆ పారానార్మల్ ప్రెసెన్స్ లేదా ఆ ఎంటిటీ పాత్ర ఉండి ఉండొచ్చని మనం తెలుసుకోవచ్చు. అంటే అది ఖచ్చితంగా ఫ్రెండ్లీ ఎంటిటీ అయితే కాదు, అది ఒక దుష్ట ఆత్మ, ఒక దుష్ట ఎంటిటీ. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మంచి క్వాలిటీ కంటెంట్ని అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. డిసెంబర్ 2025లో స్టీవెన్ అనే ఒక ఫాదర్ ఇంటర్నెట్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో మొత్తం ఇంటర్నెట్ నే భయపెట్టింది. స్టీవెన్ ఈ వీడియోని తన ఓన్ హౌస్ బెడ్రూమ్ లో రికార్డ్ చేశాడు. అక్కడ అతను ఒక చాలా అన్ఎక్స్ప్లెయినబుల్ ఈవెంట్ ని ఎక్స్పీరియన్స్ చేశాడు. ఇక్కడ మోస్ట్ కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే అతనికి ఒక చిన్న పాప ఉంది. ఆమె తన రోజు మొత్తం బెడ్రూమ్ లో సింగిల్ గా తన బొమ్మలతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తుంది. ఆ రూమ్ లో స్టీవెన్ ఇలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ రూమ్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేసేసాడు. స్టీవెన్ వీడియో గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ వీడియోలో ఈవినింగ్ టైం స్టీవెన్ తన బెడ్రూమ్ లో పడుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడే అతనికి ఆ డోర్ దగ్గర చాలా స్ట్రేంజ్ నాకింగ్ సౌండ్ వినిపించింది. తర్వాత ఆ డోర్ తానంతట అది స్లోగా మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. స్టీవెన్ కి ఇది చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. అప్పుడే తన ఫోన్ తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకవేళ ఆ డోర్ గాలి వల్ల కదులుతుంటే ఒకే డైరెక్షన్ లో స్మూత్ గా కదిలేది, కానీ అక్కడ అలా జరగడం లేదు. ఆ డోర్ చాలా స్లోగా మూవ్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర ఆ డోర్ అక్కడ స్టాప్ అవుతుంది. ఆ తర్వాత చాలా ఫోర్స్ తో దానంతట అదే క్లోజ్ అయిపోతుంది. మీరు ఆ వీడియోని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆ రూమ్ లో ఉండే లైట్ స్విచ్ కూడా మాన్యువల్ గా దానంతట అదే ఆఫ్ అవ్వడం చూడొచ్చు. ఆ డోర్ దగ్గర ఎవరు నిలబడలేరు. స్టీవెన్ చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాడు ఇది ఒక హాంటెడ్ రూమ్ అని, అండ్ అక్కడ డెఫినెట్లీ ఒక పారానార్మల్ ప్రెసెన్స్ ఉందని. అందుకే అతను తన ఫోన్ తీసుకుని పాస్ట్ లో రికార్డ్ అయిన వీడియోస్ అని చెక్ చేయడం స్టార్ట్ చేశాడు, ఏదైనా ఒక వీడియోలో ఏమైనా కనిపిస్తుందేమో అని. అండ్ అతని అంచనా తప్పు కాదు. ఒక పాత వీడియో అతను మళ్ళీ ఒక చాలా విచిత్రమైన విషయం కనిపించింది. Okay, you want me to make buckets now? Yeah. Let's do it. I'm gonna catch it. Oh, you want to catch it and then put it? Okay. Okay. Oh. Yeah. Yeah. I'm gonna catch it. Oh, you want to catch it and then put it? Okay. Okay. Oh. Yeah. Yeah. Yay! Yeah! You want the small one? Yeah. There you go. Oh, oh, This is too sorry. small. It's too small, huh? Yeah. Oh, you got it. No, almost. I mean, you hit SpongeBob though. Yay! Last one. ఈ ఓల్డ్ వీడియోలో స్టీవెన్ తన డాటర్తో అదే బెడ్రూమ్ లో కొన్ని టాయ్స్ తో ఆడుకుంటున్నాడు. అప్పుడు ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ లో అతను చాలా సబ్టిల్ థింగ్ నోటీస్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న విండో పైన బ్లైండ్స్ ఉన్నాయి కదా, ఆ బ్లైండ్స్ లో ఒక స్లాట్ కొన్ని సెకండ్స్ దానంతట అదే ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. Oh, you want to catch it and then put it? Okay. Okay. Oh. Yeah. Oh, you got it. No, almost. ఇది చూడ్డానికి చాలా భయంకరంగా అనిపించింది. చూస్తుంటే ఎవరో కిటికీ బయట నుంచి వాళ్ళని సీక్రెట్ గా చూడడానికి ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ స్టీవెన్ చెప్పింది ఏంటంటే వాళ్ళ గది 2వ అంతస్తులో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎవరు చూసే అవకాశమే లేదు. There's no possible way somebody can just come up here
move the blind. తర్వాత స్టీవెన్ అక్కడున్న సెక్యూరిటీ కెమెరా కూడా చెక్ చేశాడు. దాంట్లో కూడా సేమ్ థింగ్ రికార్డ్ అయింది. I just want to bring up security footage, POV from when it happened. I'm just gonna zoom in and you just tell me what you see. There are no fingers. There are no fingers in the middle of this. Nobody's moving the blinds. స్టీవెన్ ఇంకొకటి కూడా పాయింట్అవుట్ చేశాడు. ఆ బ్లైండ్స్ మధ్య నుంచి అతనికి ఎలాంటి ఫింగర్ కనిపించలేదు, ఎలాంటి హ్యాండ్ కనిపించలేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ బ్లైండ్స్ ఓపెన్ చేసింది ఒక ఇన్విజిబుల్ ఎంటిటీ. అక్కడ ఏదో ఉంది, కానీ అది సాధారణ మనిషి కాదు, అది ఇంకేదో. అది చాలా భయంకరమైన విధంగా తన పిల్లలపై నిఘా పెట్టినట్టుగా కనిపిస్తుంది. జోయ్ విల్సన్ ఒక ఫాదర్. ఆయన తన మొత్తం ఫ్యామిలీతో కాలిఫోర్నియాలో ఉన్న తన ఇంట్లో పీస్ఫుల్ గా లైఫ్ ని గడుపుతున్నాడు. వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటి వెనుక ఒక పెద్ద ఓపెన్ బ్యాక్ యార్డ్ కూడా ఉంది. వాళ్ళు ఆ హోల్ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లైఫ్ చాలా స్మూత్ గా వెళ్తుంది. కానీ రీసెంట్ గా జోయ్ లైఫ్ లో కొన్ని థింగ్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. కానీ అవి నార్మల్ గా అస్సలు లేవు. యాక్చువల్లీ స్ట్రేంజ్ థింగ్స్ జోయ్ హౌస్ వెనుక ఉన్న ఓపెన్ బ్యాక్ యార్డ్ లో జరుగుతున్నాయి. జో చెప్పిన దాని ప్రకారం వాళ్ళ బ్యాక్ యార్డ్ లో ఒక వింతగా కనిపించే ఒక ముసలామె తిరుగుతూ ఉన్నట్టు గమనించానని చెప్పాడు. ఆమె చాలా సార్లు వాళ్ళ బ్యాక్ యార్డ్ లో కనిపించింది. కాకపోతే ఆమె ఆ ఓపెన్ బ్యాక్ యార్డ్ లో సైలెంట్ గా ఒంటరిగా నిలబడి ఉండేది, లేదా అక్కడున్న ట్రీస్ ఆర్ ప్లాంట్స్ లేదా ఆ చెట్ల పొదల మధ్యలో దాగి ఉండేది. అలా దాగి ఉండి ఆమె జోని స్టేర్ చేస్తూ ఉండేది. మొదట్లో జోయ్ ఆమె మేబీ పిచ్చిదై ఉండొచ్చని అనుకున్నాడు. సో ఒకరోజు ఆమెను చూసినప్పుడు పోలీసులకి కాల్ చేసి పిలిచాడు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం చెక్ చేశారు. ఆ ఓల్డ్ ఉమెన్ ఎక్కడో మాయమైపోయింది. పోలీసులు మొత్తం వెతికారు. ఆమె తిరిగినట్టు ఆమె అడుగుల అజ్జులు కూడా లేవు. అండ్ పోలీస్ వచ్చిన నెక్స్ట్ డేనే ఆ క్రీపీ ఓల్డ్ ఉమెన్ మళ్ళీ జోయ్కి తన బ్యాక్ యార్డ్ లో కనిపించింది. ఈసారి జోయ్ వెంటనే తన ఫోన్ తీసుకుని ఆ ఓల్డ్ ఉమెన్ ని క్యాప్చర్ చేశాడు. నేను ఇప్పటి వరకు చూసిన క్లిప్స్ లో అత్యంత సింపుల్ గా ఉన్నప్పటికీ అత్యంత భయంకరమైన క్లిప్. ఆ క్లిప్ ని చాలా జాగ్రత్తగా చూడండి. You see her? Look at that face. Oh my god. It's right. Dude, how scary is that? Oh my god, dude. What the She's crawling through all this bro. Dude, how scary is that? Oh my god, dude. జోయ్ ఇన్ని రోజులు చెప్తున్న ఓల్డ్ ఉమెన్ ని మనం ఫైనల్ గా చూడగలిగాం. అక్కడున్న చాలా దట్టమైన పొదల లోపల నుంచి మీరు ఆ వృద్ధ మహిళ యొక్క భయంకరమైన ముఖాన్ని చూడొచ్చు. ఆ పొదల వెనుక దాక్కుని ఆమె జోని సీక్రెట్ గా గమనిస్తున్నట్టుగా ఉంది. అదన్నీ వెంటాడుతున్నట్టుగా ఉంది. అదే సమయంలో ఆ వృద్ధ మహిళ రూపం కూడా చాలా భయంకరంగా ఉంది. ఆమె ముఖం తెల్లగా జీవం లేనట్టుగా కనిపిస్తుంది. దానికి తోడు ఆమె భయంకరమైన చిరునవ్వు, నల్లని కళ్ళు, సహజమైన కదలికలు, మొత్తం ఫుటేజ్ చాలా క్రీపీగా ఉంది. జో ఆ వృద్ధ మహిళను చూసి అంతగా భయపడ్డాడు కాబట్టి అతను నిజంగానే ఒక పెద్ద కంచె కట్టడం ప్రారంభించాడు. కానీ కంచె కడుతున్న సమయంలో ఇంకో ఫోటోలో మీరు చాలా స్పష్టంగా ఒక చెయ్యి చూడొచ్చు. అది అక్కడే ఉంది. జో నమ్ముతున్నది ఏంటంటే అది కూడా ఆ వృద్ధ మహిళ చెయ్యనని. కానీ అక్కడ ఆమె శరీరం గాని ముఖం గాని కనిపించడం లేదు. కొంతమందికి ఇది ఒక నార్మల్ క్లిప్ లా కనిపించవచ్చు, కానీ కాంటెక్స్ట్ చూస్తే అసలు ఆ వృద్ధ మహిళ అక్కడ ఏం చేస్తుంది, దానికి మించి ఆమె అపేరెన్స్ పొదల వెనుక నుంచి అలా స్టేర్ చేయడం అసలు నమ్మలేకపోతున్నాం. ఇది నిజంగా అత్యంత భయంకరమైన వాటిలో ఒకటి. శాంటా మారియా ఇన్. ఈ హోటల్ ని కాలిఫోర్నియాలోని ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ హాంటెడ్ హోటల్స్ లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఆ హోటల్లో ఉండే స్టాఫ్ ఇంకా అక్కడికి వచ్చే గెస్ట్లు ఎన్నో పారానార్మల్ ఇన్సిడెంట్స్ ని రిపోర్ట్ చేశారు. తలుపులు వాటంతటవే తెరుచుకోవడం, మూసుకోవడం, అంతస్తులు ఖాళీగా ఉన్నప్పటికీ అక్కడ ఎవరో పరిగెడుతున్నట్టుగా అడుగుల శబ్దాలు వినిపించడం, అలాగే ఈ హోటల్లో ఉన్న వస్తువులు వాటంతటా అవే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదలడం, ఇవన్నీ ఆ హోటల్లో రెగ్యులర్ గా జరిగే విచిత్రమైన సంఘటనలు. అందుకే జనాలు ఈ హోటల్ ని హాంటెడ్ అని బిలీవ్ చేస్తారు. మార్తా అనే లేడీ ఇంకా ఆమె హస్బెండ్ ఒక లవ్లీ కపుల్. వాళ్ళు వెకేషన్ కోసం కాలిఫోర్నియాకి వెళ్లారు. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ డాగ్ ఓరియన్ కూడా అక్కడికి తీసుకెళ్లారు. వెకేషన్ టైంలో వాళ్ళు అదే హోటల్లో స్టే చేశారు. ఒకరోజు వాళ్ళు ఆ హోటల్ హాల్వేలో నడుస్తూ వెళ్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుక్క ఓరియన్ కూడా ఉంది. ఆ సమయంలో ఏదో కారణం వల్ల ఆ కుక్క చాలా విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది.
Orio's freaking out, guys. There's somebody sitting there. He doesn't want to go by it. That's alright, come on. Come on. That was crazy. Yeah. వాళ్ళ కుక్క ఓరియో ఆ హోటల్లో ఉన్న ఒక ఖాళీ బెంచ్ వైపు చూస్తూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఒక సమయంలో కుక్క అంతలా భయపడిపోతుంది. ఒక్కసారిగా వెనక్కి ఎగిరి గర్జించడం ప్రారంభించింది. చూస్తుంటే ఓరియో ఆ బెంచ్ పై దేన్నో చూసి రియాక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. పైగా అది ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నిరాకరిస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఆ హోటల్లో ఖచ్చితంగా ఏదో తేడాగా ఉందని నాకు నమ్మకం వచ్చింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు మధ్యాహ్నం సరదాగా వాళ్ళు అదే వీడియోని మళ్ళీ చూస్తున్నారు. ఫస్ట్ టైం గమనించకుండా వదిలేసిన విచిత్రమైన విషయాన్ని గుర్తించారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు ఆ రోజు వీడియోలో వాళ్ళు ఒక చాలా స్ట్రేంజ్ ఆడియోని కూడా రికార్డ్ చేశారని. ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కొంచెం కేర్ఫుల్ గా వినండి. మీరు జాగ్రత్తగా వింటే ఈ వీడియోలో ఒక చాలా క్రీపీ వాయిస్ వినిపిస్తుంది. అది కమ్ బ్యాక్ అని చెప్పినట్టుగా ఉంటుంది. That's alright, come on. ఈ వాయిస్ ఎగ్జాక్ట్లీ అదే టైంలో వస్తుంది. అంటే ఆ కుక్క భయపడి వెనక్కి జంప్ చేసి వెళ్ళినప్పుడు, అంటే అది ఆ కుక్కని రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఈ వాయిస్ సోర్స్ అన్నోన్. అంటే ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా రికార్డ్ అయిందో ఎవరికి తెలియదు. కానీ ఆ వీడియోలో ఆ క్రీపీ వాయిస్ కమ్ బ్యాక్ అని చెప్తున్నట్టుగా రికార్డ్ అయింది. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియోని ఎంతమంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కదా, లెంత్ని ఇలాగే మెయింటైన్ చేయమంటారా లేదా 10 to 15 మినిట్స్లో ఫినిష్ చేయాలా కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మిగిలిన వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి.